ఒక సూపర్ హెల్తీ ఫుడ్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు రోజు బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ డైట్‌నైతే తయారు చేసుకొని తినండి. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ముందు రోజైతే నైట్ జీడిపప్పు, బాదం, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఎండు ఖర్జూర, అలాగే ఎండు ద్రాక్షను నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే పావు లీటర్ పాలు తీసుకొని గిన్నెలో అయితే గ్యాస్ మీద వెలిగించేసుకొని ఆ గిన్నెలో మనం ఈ పావు లీటర్ పాలు పోసుకొని ఒక పొంగు వచ్చాక అందులో అయితే మనం ఏం చేయాలంటే 2.5 స్పూన్లు అయితే ఓట్స్ను వేసుకోవాలి. వేసుకున్నాక మనం 4 నిమిషాలు దాన్ని మరిగించాలి. ఇలా మన స్పూన్తో 4 నిమిషాలు మరుగుతుందంటే కొంచెం ఉడకాలి. అలానే గట్టిగా లేకుండా కొద్దిసేపు అయితే వాటిని ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాతకి ఇప్పుడు పాలు కొంచెం వేడి తగ్గిన తర్వాత మనమైతే హాఫ్ బనానా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే ఫుల్ వేసుకోవచ్చు. నాకైతే హాఫ్ సరిపోతుందండి. నేనైతే హాఫ్ బనానా అయితే కట్ చేసేసుకొని అందులో వేసుకుంటున్నా. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా. మీరైతే చిన్నగా కట్ కావాలన్నా కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడైతే హాఫ్ యాపిల్ కూడా నాకైతే సరిపోతుందండి. మీరు ఫుల్ వేసుకున్నా ఏం కాదు. చిన్న చిన్న ముక్కలుగా అయితే హాఫ్ యాపిల్ కట్ చేసుకొని మనం అందులో వేసేసుకోండి. ఇప్పుడైతే హాఫ్ దానిమ్మ గింజలు కూడా మనం ఇప్పుడైతే ఏ ఓట్స్ ఉన్నాయో చల్లని ఆ ఓట్స్లో వేసుకోవాలి. తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న దానిమ్మ గింజలు కూడా వేసుకొని అందులో బనానా కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక స్పూన్ నల్ల ద్రాక్ష వేసుకోండి. నేనైతే అలానే డైరెక్ట్గా వేసానండి. మీరు మాత్రం నల్ల ద్రాక్షలో ఉన్న సీడ్స్ని అయితే తీసేసి వేసుకోండి. తర్వాతకి ఒక స్పూను గ్రీన్ గ్రేప్స్ వేసుకొని ఇప్పుడు మనమైతే అయితే ముందు రోజు నానబెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ని అన్నీ అందులో వేసుకోనండి. చూడండి ఎంత చక్కని ఫ్యాట్ లేని బ్రేక్ఫాస్ట్ తయారైపోయిందో కదండి. చాలా బాగుంది. రోజు ఖచ్చితంగా తింటే ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు కనుక ఇది నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.